వాక్యం మన ఆత్మలో నింపుకోవాలి. కాబట్టి వాక్యం ప్రియులారా మనం చూసినట్లయితే మంచి ట్రెషర్ అనమాట, గొప్ప ధననిధి అలాగనమాట, గొప్ప ధననిధి అలాగనమాట. కాబట్టి సామెతల గ్రంథము 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, బెండి త్రొవ్వినట్టు దాచబడిన ధనం బ్రతికినట్టు, దాచబడిన ధనం ప్రియులారా బెండి. కానీ అది ఒక వ్యక్తి ఒక ల్యాండ్ కానీ కొని, లేదంటే మీ యొక్క ల్యాండ్ అని అనుకోండి సోదరు, కాబట్టి దానిలో దాచిపడి ధనం ఉంది అని మీరు తెలుసుకొని ఉండే, లేదంటే బెండి దానిలో సమృద్ధి ఉంది అని అనుకుని ఉండే మీరు, లేదంటే దానిలో బంగారం ఉంది అని మీరు అది తెలిసిన వ్యక్తి ఉండే, మీరు అది త్రోత్ అనమాట. ఎందుకంటే అది చాలా ఖరీదు అనమాట, విలువ కలిగినది. అది మీరు త్రోతున్న కొలది, అది మీరు పొందుతున్న కొలది, తర్వాత అది అమ్మబడుతున్న కొలది, వాడుతున్న కొలది మీరు చాలా గొప్ప స్థాయిలో మీరు తప్పకుండా మీ అవసరాలు తీర్చబడతాయి అనమాట. అలాగే ఇప్పుడు ఇలా